హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ చిరంజాక్ష. ఈ వీడియో ఏంటి అంటే కార్తీక మాసంలో వీడియో అండి. నాకు టైం దొరకక ఎడిటింగ్ చేయడం కుదరలేదు. సో రెడ్డీస్ అనేది క్యాస్ట్ మెన్షన్ చేయాలి అని కాదు, రెడ్డీస్ వనభోజనాలు అని చెప్పేసి జిఆర్సీ ఫంక్షన్ హాల్ కర్నూలులో అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు నాకైతే చాలా నచ్చింది. మీ అందరికి కూడా అది చూపించాలి అని చెప్పేసి వీడియోని రికార్డ్ చేశాను. అసలు ఫంక్షన్ హాల్ అయితే ఎంత బాగుందంటే గ్రీనరీతో, ఓపెన్ స్పేస్తో చాలా అంటే చాలా నచ్చింది. అసలు మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏం చూసింది లేదు. అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ ట్రాఫిక్కి, అక్కడున్న వాతావరణానికి అసలు ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు. ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా షాపింగ్ మాల్కి, డిమార్ట్లకి వెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దానివల్ల నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేదాన్ని. కానీ కర్నూలుకి వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా టైం స్పెండ్ చేస్తున్నాము. సో ఇదంతా అదే ఫంక్షన్ హాలు. కార్తీక మాసంలో వనభోజనాలు అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం టెంట్లు వేసింది. అంతా భోజనాలకు అరేంజ్ చేసిన ప్లేస్ అండి. చాలా అంటే చాలా నచ్చింది మాకు. అంటే ఫ్యామిలీతో కొంచెం అలా వెళ్ళి టైం స్పెండ్ చేసి ఇంకా ఎవరినైనా మీట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో ఇది ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే, లైఫ్ అనేది మనము సిటీలో ఉండడం చాలా బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు. పెద్ద పెద్ద సిటీల్లో వెళ్తే నా వరకు నేను అనుకునేది ఏంటి అంటే, పెద్ద పెద్ద సిటీస్లో ఇంట్లో ఉన్నామా, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటుంటే జాబ్కి వెళ్ళొచ్చామా, పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చారా, ఇంతే ఉంటుంది. అసలు సండే రోజు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ బెంగళూరు, హైదరాబాద్ ఈ ట్రాఫిక్స్లో అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. దాని బదులు ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. కానీ మనకు అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి తిరిగి రావడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మేము కర్నూలుకి వచ్చాక బాగానే తిరిగేస్తూ ఉన్నాము. నేను తిరిగిన ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను. ఇదైతే మేము వనభోజనాలు అనేది ఫస్ట్ టైం అటెండ్ అయ్యాము ఇన్నేళ్లలో. ఎప్పుడు బెంగళూరులో ఏమీ ఉండవు కదా మనకి. ఇప్పుడు కూడా సిటీలలో సెలబ్రేట్ చేస్తున్నారండి సంక్రాంతి సంబరాలని, కార్తీక వనభోజనాలని అవన్నీ. కానీ ఏంటి అంటే ఎక్కడో ఉంటాయి. అంత పెద్ద సిటీలో ఆ ట్రాఫిక్లో మనము వెళ్ళి చూసి అసలు ఓపికే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కూడా రాదు ఆ ట్రాఫిక్ వల్ల. సో ఇదంతా ఉండడం వల్ల మనకు అంత ఇంట్రెస్ట్ కూడా రాదు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చాకైతే ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తున్నాము. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. పిల్లలను ఎంకరేజ్ చేయడం కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, డ్యాన్సెస్ కానీ. అసలు ఇంకొకటి ఏంటి అంటే, ఈ వనభోజనాలకి మనం అంటే ఎవరు అమౌంట్ అయితే అడగలేదండి. ఎలా అరేంజ్ చేశారు, లేకపోతే స్పాన్సర్షిప్స్ అనేది ఏమీ తెలీదు నాకు. బట్ కానీ వాళ్ళు వచ్చారు, చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వెళ్ళారు అంతే. ఇంత అమౌంట్ ఇవ్వండి అని కలెక్ట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. బట్ అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారు. ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే మాత్రం నిజంగా చాలా అమౌంట్ రెంట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అంత పెద్ద ఫంక్షన్ హాలు, ఏసీ ఫంక్షన్ హాలు. అండ్ బయట అయితే సూపర్గా ఉంది. నైట్ టైం ఏదైనా రిసెప్షన్స్ అట్లా చేసుకోవడానికి. అండ్ నేను ఇలా చెప్తున్నాను అని చెప్పేసి మీరైతే ఇది ప్రమోషన్ వీడియో అనుకోకండి, అస్సలు కాదు. నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను కదా, ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి అండ్ ఇక్కడున్న వాతావరణాన్ని మీకు పరిచయం చేయడానికి మాత్రమే నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాను. అంతే తప్ప ఏమీ కాదు. సో మేము అక్కడ చూసి అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవే ఇవే కదా, కొంచెం ప్లేస్ వాతావరణం బయట తిరుగుదాము అనే ఉద్దేశంతో మేము బయటకు వచ్చాము పిల్లలు తీసుకొని. అండ్ అంతేకాదు లంచ్ టైం బాగా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 1:30 అట్లా అవుతుంది. అందుకని చెప్పేసి ఫుడ్ కూడా తినేయచ్చు అని చెప్పేసి ఇలా పిల్లలతో బయటకు వచ్చాము. ఇదైతే సెకండ్ సైడ్ డోర్స్ ఓపెన్ ఉన్నాయి. చూసారు కదా మొత్తం వ్యూ ఎంత బాగుందో. కాస్ట్లీ బిల్డింగ్ అని కాదండి, బయట గ్రీనరీ అండ్ ఎన్ని కార్లు వచ్చినా, ఎన్ని బైకులు వచ్చినా పార్కింగ్ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. మెయిన్గా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే గ్రీనరీ. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఎంత బాగా డెవలప్ చేశారంటే, అండ్ ఇంత పెద్ద గ్రీనరీ ఇంత పెద్ద ప్లేస్లో కూడా
ప్లేస్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడే కానీ డస్ట్ కానీ, ఎక్కడే కానీ పిల్లలు ఫుడ్ తినేసి పడేయడం కానీ ఏమీ లేదు. చాలామంది వర్కర్స్ని పెట్టారు. ఇమ్మీడియట్గా ప్లేసెస్ని క్లీన్ చేయడము అండ్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మేమైతే ఫుడ్ తినడానికి వచ్చాము. ఈ ఫుడ్లో ఏమేమి పెట్టారో చూపిస్తాను రండి. మేము తింటూ ఉంటాం, మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ ఫుడ్లో ఏమేమి పెట్టారంటే బేళ్ళ పాయసము. కర్నూలు ఏరియా రాయలసీమ ప్రాంతం వాళ్ళకైతే బాగా తెలుసు ఇది బేళ్ళ పాయసం. మిగతా వాళ్ళకి తెలుసో తెలీదో కామెంట్ చేయండి. అండ్ పచ్చిమిరకాయల చట్నీ, పచ్చడి అంటామండి, రోట్లో దంచిన పచ్చిమిరకాయల పచ్చడి అండ్ చింతపండు పులిహోర, రైస్ ఐటము అండ్ పప్పు, అన్నము అండ్ ఒక స్వీట్ బాదుషా పెట్టారు. పాయసంతో పాటు బాదుషా కూడా పెట్టారు. ఫుడ్ అయితే పర్వాలేదు కాదు, టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ లాస్ట్లో బనానాస్ కూడా పెట్టారండి. బనానాస్ పెట్టింది నేను వీడియో తీసానో లేదో తెలియదు, కానీ బనానాస్ అనేవి గెలెలు ఉంటాయి కదా, బనానా గెలెలు, చిన్న చిన్న బనానాస్ ఉండే గెలెలు, ఆ గెలెల్ని అక్కడక్కడ పెట్టారు. అంటే ఒకరు సర్వ్ చేస్తుండాలి, ఒకరు ఇస్తుండాలి అని కాకుండా అక్కడక్కడ అరేంజ్ చేశారనమాట. అలా పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్కి హ్యాంగ్ చేసి పెట్టారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బనానా తీసుకొని తినేసేయచ్చు అనమాట. అంటే అక్కడ ఒకరుండి ఇవ్వాలి అని కాకుండా అక్కడక్కడ హ్యాంగ్ చేశారు, చెట్లకి హ్యాంగ్ చేసినట్టు. అసలు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఫుడ్ అయిన తర్వాత లోపలికి ఒకసారి వెళ్ళేసి వచ్చాము. టీవీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఉన్నారు కదండి, ఆయన ప్రోగ్రామ్ ఒకటి మిమిక్రీ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు. అందుకని చెప్పి మా వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం బయట గేమ్స్ ఉన్నాయి అంటే చూద్దాము, పార్టిసిపేట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఆగిపోయాను. గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయి, చూసారు కదా, స్పూన్ అండ్ లెమన్. మరి మీరు క్వశ్చన్ ఏంటి అంటే మీరు పార్టిసిపేట్ చేయలేదా అని అడగొచ్చు. చేద్దామనే అనుకున్నాను, బట్ ఇక్కడ జరిగిన డ్రాబ్యాక్ ఏంటి అంటే ముగ్గురు జడ్జి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. టిప్పుకి 6 మెంబర్స్ని మాత్రమే కండక్ట్ చేయడం వల్ల చాలా హెవీ క్రౌడ్ అనిపించింది. సో అంతమందిలో మనము ఎంతసేపు అని వెయిట్ చేసి గేమ్స్ ఆడతాంలే అని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఇప్పుడు టైము 4 o'clock అయిపోయింది, ఆల్మోస్ట్ 3:45 అలా. సరే ఇంకా చాలా అయిపోయింది కదా, చాలా బాగా స్పెండ్ చేసాం కదా అని చెప్పేసి ఇంటికి బయలుదేరదాము అని చెప్పేసి వచ్చేసాము. సో చూసారు కదా, వాతావరణం అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. బాగా ఎండబెడుతుంది, అయినా కూడా చెట్ల కింద కదా చల్లగా ఉంది, బాగా అనిపిస్తుంది. మా వాడు సూపర్గా ఎంజాయ్ చేశాడు. మా బాబు చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే పిల్లలు. వాతావరణము చాలా నచ్చింది నాకు. ఇంత వేడిలో కూడా ఎంత చల్లగా, చాలా బాగుంది, కూల్గా. సో ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లేస్. సో ఇదైతే ప్రమోషన్ కాదు, జస్ట్ నేను స్పెండ్ చేసిన టైంని మీకు వీడియోగా చూపిస్తూ ఉన్నాను అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ చరణ్ జాక్ష.